నిన్ననో మొన్ననో అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 రోజుల నుంచి ఒక ఢిల్లీలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నడుస్తుంది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్. 400 ఫ్లైట్లు ఆల్మోస్ట్ గ్రౌండెడ్, ఎగురుతలేవు దిగుతలేవు, పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఏమైంది రానంటే ఒక పెద్ద ఏటీసీ నుంచి సిగ్నల్స్ వస్తలేవు, సమ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఎక్సెట్రా మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. పంచాయతీ ఏందిరా ఇక్కడ దాకా వచ్చింది రానంటే ఒక జీపీఎస్ స్పూఫింగ్ అయింది అని చెప్తుంది. దేశ భద్రతకు ఇది ఒక చాలా పెద్ద ముప్పు అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. దీని మీదనే ఇలా మన మొట్టమొదటి చిట్టా ఫ్రెండ్స్. చిత్రగుప్త్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడింది కాబట్టి ఎన్డీటీవీ వచ్చిన కథనం ప్రకారము జీపీఎస్ స్పూఫింగ్ అనేది మన కామన్ పాకిస్తాన్ బార్డర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకు అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాకిస్తాన్ బార్డర్ లేదు, బట్ అక్కడ నుంచి అయినట్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ డిలేస్ అయినట్టు చెప్తున్నారు. అసలు ఏంద్రాబాయ్ ఏం జరిగిందిరా అని అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందనంటే ఒక టెక్నికల్ ఫాల్ట్ అయింది, కంప్లీట్గా డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్స్ని ఆపేసింది. ఆ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్స్ ఆపేయడం వల్ల ఏటీసీకి డైరెక్ట్గా ఇష్యూ అయింది. ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఏదైతే టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఉంటుందో ఏటీసీలో ఆటోమేటిక్ ప్రాసెసింగ్ వాడతారు. ఆ ఆటోమేటిక్ ప్రాసెసింగ్లో ఏదో హస్తాక్షేప్ చేసిరు, ఏదో మెడిల్ చేసిరు, ఏలు పెట్టిరు, దానివల్ల ఫ్లైట్కి డిలేస్ అవుతున్నాయి అని చెప్పి చెప్పిండ్రు. ఇది ఎక్కడి నుంచి చేసిర్రు రాబాయ్ అని అంటే చుట్టుపక్కల పాకిస్తాన్ బార్డర్ నుంచి ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఎక్కడి నుంచి అయింది అనేది ఎవరికి తెలియదు, బట్ స్పూఫింగ్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంది ఈ జీపీఎస్ స్పూఫింగ్? దాన్ని ఢిల్లీని ఎందుకు టార్గెట్ చేసిండ్రు? ఇండియా సైబర్ సెక్యూరిటీ ఏమన్నా ఇవాళ జట్కాల పడ్డదా, లేకపోతే ఇండియా సైబర్ సెక్యూరిటీకి ఒక జట్కా ఇచ్చిండ్రా? అంటే ఒక సైబర్ వార్ఫేర్ సిగ్నల్ డిస్రప్షన్ జరిగిందా? అది కూడా ఒక చిన్న చిత్కా ఎయిర్పోర్ట్ కాదు, ఇది సాక్షాత్తు మన హస్తినాపురం, ఢిల్లీ, ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే మన బార్డర్ సెక్యూరిటీ ఎక్సెట్రా సైబర్ వార్ఫేర్ ఏమవుతుంది అని అనేది ఇలా డిస్కషన్ ఫ్రెండ్స్. ఇన్సిడెంట్ తీసుకొని చూస్తే కంప్లీట్గా ఫ్లైట్స్ అన్ని హాల్ట్ అయిపోయినాయి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీలో. సుమారు 2 గంటల పాటు కంప్లీట్గా టోటల్ డిస్రప్షన్. 400 ఫ్లైట్లంతా పీక్ అవర్స్ 3 గంటల నుంచి 7 గంటల సాయంత్రం 3 నుంచి 7 వరకు కంప్లీట్గా గ్రౌండెడ్. ఈ జీపీఎస్ స్పూఫింగ్ ఏందని అంటే ఫ్రెండ్స్ ఫాల్స్ శాటిలైట్ సిగ్నల్స్ పంపిస్తారు. దేనికి? ఫ్లైట్ని మిస్డైరెక్ట్ చేయనీకే, అది ఒక దగ్గరకు పోతుంటే ఇంకో దగ్గర రానికే. ఇది ఎక్కడి నుంచి అవుతుంది రాబాయ్ అని అంటే మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ నుంచి సిగ్నల్స్ వచ్చినట్టు మన సైబర్ ఇంట్రూజన్ టీమ్ ఏదైతే ఉంటుంది కదా వాళ్ళు కోఆర్డినేట్ చేసినప్పుడు బయటపడ్డదేననేది ఒక కథనం. అసలు జీపీఎస్ స్పూఫింగ్ ఏంది అని చెప్పి మాట్లాడితే మన జీపీఎస్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిని జామ్ చేస్తారు. ఈ నావిగేషన్ సిస్టమ్స్ని జామ్ చేస్తాయి. మళ్ళా జామింగ్కి స్పూఫింగ్కి తేడా ఉంటుంది. జామింగ్ ఏం చేస్తారంటే సిగ్నల్ కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు మనం మొబైల్ ఇట్లా చూస్తుంటాం, సడన్గా సిగ్నల్ వెళ్ళిపోతుంది, మొబైల్లో ఏం సిగ్నల్ చూపెట్టదు, ఇది జామింగ్ అంటారు. అదే స్పూఫింగ్ అంటే ఏమవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈడికేని గచ్చిబౌలి పోదామని అనుకుంటున్నా, మా ఇంటికాడికేని గచ్చిబౌలి పోదామని అనుకుంటున్నప్పుడు నేను కార్లో జీపీఎస్ పెట్టుకుంటా పోతా, అది నాకు జీపీఎస్ దగ్గరికి చూపెట్టదు, అది వేరే లొకేషన్ని జీపీఎస్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నాం కాబట్టి ఇది గచ్చిబౌలి కాదు రాబాయ్, ఇది మనం ఖైరతాబాద్ పోతున్నాం రాబాయ్ అని చెప్పి తెలుస్తుంది. అదే ఆకాశంలో ఉన్నప్పుడు నీకు అంత హైట్లో ఎట్లా తెలుస్తుంది? సో ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ఫ్లైట్ చండీగఢ్కి ట్రాన్స్ఫర్ చేసిండు అనుకో, ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ఫ్లైట్ హైర్యానాకి చేసిండు అనుకో, ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ఫ్లైట్ బంగ్లాదేశ్కి తీసుకుపోయిండు అనుకో, పాకిస్తాన్కి తీసుకుపోయిండు అనుకో, ఇక మన సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమవుతాయో చూడు. ఇది వన్ వే. ఇంకొకటి ఇప్పుడు నువ్వు స్పూఫింగ్ చేసి జీపీఎస్ లొకేషన్స్లో మొత్తం ఏడుకాడికి హాల్ట్ చేసి పడేస్తావు చూడు, అంటే రీడైరెక్ట్ చేస్తావు చూడు. అప్పుడు ఏ ప్లేన్ ఎంత డిస్టెన్స్లో ఏదో అవుతుంది అని చెప్పి తెలియంగానే ఆబ్వియస్గా పైలట్ అప్రమత్తం అవుతాడు. మాన్యువల్ మోడ్కి స్విచ్ ఆన్ కాగానే ఏ ప్లేన్ ఎంతైతే హైట్లో ఉన్నదంటే దాని డిస్టెన్స్ పెంచేయాలి. దాని డిస్టెన్స్ పెంచేసినప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా ఒక్కొక్క ప్లేన్ ల్యాండ్ కానికే డిలే అవుతుంది. ఢిల్లీలో ఈ స్పూఫింగ్ అటాక్ జరిగింది. ఇది ఎందుకు డేంజరస్ అని చెప్పి చెప్తే క్రాషులు కావచ్చు, హైజాకులు కావచ్చు, రాంగ్ ల్యాండింగ్లు కావచ్చు, పొజిషనల్ అక్యురసీ మిస్ అవుతుంది, నావిగేషన్ ఇంటిగ్రిటీ మిస్ అవుతుంది, కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఇవాళ ఢిల్లీ యొక్క ఐఎల్ఎస్ అంటాం మనం, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, ఇది చాలా ఎఫెక్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే టెంపరీగా వల్నరబుల్ అయిపోయింది. అంటే ఈ స్పూఫ్డ్ బిహేవియర్స్ ఏవైతే తగులుతాయి చూడు ఎప్పుడన్నా, ఇది చాలా ఘాతక్ ఎర్రర్స్కి దారితీస్తుంది, ఎస్పెషల్లీ టేక్ ఆఫ్స్ ఇంకా ల్యాండింగ్స్కి. అయితే దీన్ని ఏమంటారు అని అంటే ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ వార్ అని చెప్పి మాట్లాడతారు. ఎస్పెషలీ సైబర్ ఇంకా సిగ్నల్ ఎక్స్పర్ట్స్ ఏమని మాట్లాడతారంటే ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ వార్ అని చెప్పి మాట్లాడతారు. అయితే మీకు ఒకసారి నేను బిపిన్ రావత్ గారు అన్న మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఉండే కదా, ఆయన అన్న మాట మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్. రాను వార్ అనేది బుల్లెట్ ఫైర్ లేకుండా జరుగుతుంది, బుల్లెట్ పేల్చరు.
బుల్లెట్ పేల్చకుండా ఒక సిగ్నల్ని జామ్ చేసేసారు అనుకో, ఖేల్ ఖతం, దేశం ఆగిపోతుంది. ఇదే కదా అసలైన సిసలైన అగ్రెషన్ ఒక దేశం మీద చూపించేది. వెల్కమ్ టు ది సైబర్ వార్ఫేర్ అని చెప్పి బిపిన్ రావత్ గారు అన్న మాట మీకు గుర్తు చేస్తున్నా. ఇది ఏందనంటే జీపీఎస్ స్పూఫింగ్ అనంటే అసలు గన్లకి బుల్లెట్ రాదు, కాకపోతే నీ దేశమే హస్తగతం అయిపోతుంది. నీ డేటా, నీ సిగ్నల్స్, నీ శాటిలైట్స్ కంప్లీట్గా నీ మొత్తం నీ బార్డర్లు కాదు, నీ దేశం జామ్ అయ్యేటట్టు ముంగడిపోతుంది. ఢిల్లీ ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడితే, పాకిస్తాన్ బార్డర్కి ఢిల్లీ కరెక్ట్గా చెప్తే ఒక 150 to 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని చెప్పి ఒక అంచనా. ఇది ఒక స్ట్రాటజిక్ ఎయిర్ స్పేస్, దానికంటే ఎక్కువ. ఢిల్లీ, పాకిస్తాన్ నుంచి ఢిల్లీ ఎంత దూరం ఉంటుందని పక్కకు పెడితే ఒక స్ట్రాటజిక్ బేస్. నిజంగా చెప్పాలంటే వివిఐపి మూవ్మెంట్లు బాగుంటుంది, డిప్లొమాటిక్ మూమెంట్స్ బాగుంటాయి. పెద్ద పెద్ద దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద దిగ్గజ నేతలు, అంబాసిడర్సు, డిప్లొమాట్సు ఢిల్లీకి వస్తుంటారు, కలుస్తుంటారు, పోతుంటారు. పెద్ద పెద్ద మిలిటరీ ఫ్లైట్సు, స్ట్రాటజిక్ మిలిటరీ ఫైట్సు, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్స్ అంతా ఢిల్లీలో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ఫాగ్తోని లో విజిబిలిటీ రీజన్ అయిపోయింది. ఇది కొత్త రన్వే కూడా తయారు చేస్తున్నారు. దానికి తోడు ఈ జీపీఎస్ స్పూఫింగ్ అయిందేనంటే ఏ రకంగా దారి తీస్తుందో ఒకసారి మీరు చూడండి. నాది ఇంకొక అంచనా ఏందనంటే, బీహార్ ఎలక్షన్స్ సందర్భంగా మోదీ గారు కూడా బాగానే ట్రావెల్ చేస్తున్నారు దేశ విదేశాలలో. ఆయన అక్కడక్కడ తిరుగుతూనే ఉంటాడు. సో ఈ జీపీఎస్ స్పూఫింగ్ అయింది అనంటే మళ్ళీ ఆయన ఎయిర్ ఫోర్స్, మన ఎయిర్ ఇండియా వన్కి కూడా ఏదైనా ఇష్యూ అవుతుందా, మళ్ళీ అది ఏందని అన్నది మనకైతే తెలియదు. బికాస్ అది కంప్లీట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉండే, తీయనికి ప్రయత్నం చేసినాం, దొరకలే. ఎస్పెషల్లీ ఢిల్లీ, బాంబే ఇట్లాంటి ఏరియాస్ని చోక్ చేసినాం అని అంటే మెసేజ్ ప్రపంచంలో ఏం పోతుంది అని అనేది ఒక ఇమాజిన్ చేయండి. అయితే గిరీష్, విరుగుడు లేదా? ఇప్పుడు ఈ జీపీఎస్ అని అనేది ఏదైతే మనం వాడుతున్నాం కదా, ఇది కంప్లీట్ అమెరికన్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్. ఇప్పటికీ ప్రపంచ దేశాలలో 3 దేశాలే బాగా వాడతారు. ఎక్కువ మటుకు చలామణిలో ఉన్నది అమెరికాది, చైనా, ఇంకా రష్యా. మనకంటూ కొత్తది ఏం లేదు, మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. అదే మన నావిక్ అని అంటాము, ఇండియాస్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నావిక్. ఆ జీపీఎస్ ఉన్నాక మనకెందుకురా, ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలరా అని చెప్పి చాలామంది మాట్లాడారు కదా వెనకటికి. ఇప్పుడు ఇగో వాళ్ళందరికీ ఇదొక చరిత్ర, ఇదొక చెక్. ఎందుకనంటే, బిడ్డ నువ్వు ఫ్లైట్ ఎక్కుతావు, నాకెందుకు రాబోయే అని అంటావు. నువ్వు బిజినెస్ చేసుకోనికే కూడా ఫ్లైట్ ఎక్కుతావు, అది స్పూఫ్ అవుతుంది. నీ పిల్లలు ఎక్కుతారు చదువుకోనికే, ఓనికే. జస్ట్ ఇమాజిన్ చెయ్యి అని అంట. ఇక్కడ ఏమవుతుంది అంటే పిఎన్టీ సర్వీసెస్ అని అంటారు, అంటే ప్రెసిషన్ నావిగేషన్ అండ్ టైమింగ్ అని అంటారు. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఇది లింక్ అయి ఉంటుంది స్పూఫింగ్కి, ఏవియేషన్, ఇంకా షిప్పింగ్కి, లాజిస్టిక్స్, మన లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి, పవర్ గిడ్స్ అండ్ టెలికామ్స్కి, ఇవన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి అంటే నీ ఫ్లైట్ పాతులు ఎఫెక్ట్ అవుతాయి, డెలివరీ సిస్టమ్లు ఎఫెక్ట్ అవుతాయి, నీ స్టాక్ ట్రేడింగ్ కూడా అవుతుంది. ఎందుకనంటే టైంని బట్టి ట్రేడ్ చేస్తారు, టైంని బట్టి. నువ్వు ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైనా కట్టాలన్నా, ప్లీజ్ గివ్ అస్ ది యాక్సెస్ ఆఫ్ యువర్ జీపీఎస్ లొకేషన్ అని చెప్పి కూడా మాట్లాడతాయి అవి. సో ఈ కోఆర్డినేషన్ మొత్తం సింక్ అవుతుంది అని అంటే భారతదేశం యొక్క ఎకనామిక్ స్ట్రాటజిక్ ఫాల్ ఎట్లయితుంది అన్నది ఒకసారి మీరు చూడండి. ఎయిర్ స్పేస్ ఆగిపోయింది అని అంటే ఫ్లైట్ డిలేలు, డైవర్జన్లు, నీ ఇన్సూరెన్స్ కాస్ట్లు ఏడికాడికి అయిపోతాయో చూడు. బ్యాంకింగ్ ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్ అయితే జబర్దస్త్ జట్కా పడుతుంది. ఇప్పటిదాకా గ్లోబల్ ఎకానమీలో మనం తీసుకొని చూస్తే సుమారు ఒక 5 లక్షల వరకు ఇప్పటిదాకా స్పూఫింగ్ ఇన్సిడెంట్స్ అయినాయి గ్లోబల్గా. మన భారతదేశంలో అంటలేను, గ్లోబల్గా 5 లక్షలకు పైగా, ఇంకెక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి, 5 లక్షలకు పైగా స్పూఫింగ్ ఇన్సిడెంట్స్ అయినాయి అని చెప్పి ఒక అంచనా. ఖచ్చితంగా భారతదేశం మోదీ నేతృత్వంలో దీని మీద ఎప్పటి నుంచో ఆలోచిస్తారు. ఆయన ఖచ్చితంగా ఇవి చూస్తూనే ఉంటాడు. ఇప్పటిదాకా ఏదైతే డిఫెన్స్ మనము ప్రపంచానికి చూపించినామో అది అందరికీ తెలిసిందే, ఇది కొత్త కాదు. అందుకనే ఇంటిగ్రేటెడ్ మన ఇండియాస్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ఆర్ నావిక్ 2018లోనే భారత్ సర్కార్ దీన్ని లాంచ్ చేసింది. అయితే ఇందులో ఒక ఛాలెంజ్ ఏమున్నదంటే, టోటల్ 11 శాటిలైట్స్ లాంచ్ చేస్తే ఓన్లీ 4 శాటిలైట్సే ఇప్పటివరకు ఫంక్షన్ ఉన్నది. అంటే కంప్లీట్గా ఇండిపెండెంట్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఇంకా రోడ్ మీదకి, ట్రాక్లకు రాలే. దీన్ని మనం ఖచ్చితంగా ఒక ప్రయారిటీగా తీసుకోవాలి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పక్కకు మనకు బంగ్లాదేశ్, ఇక్కడ చైనా, అక్కడ పాకిస్తాన్, దానికి తోడుగా ఒక క్యాటలిస్ట్ అమెరికా అయ్యాలి. సో ఖచ్చితంగా మనకంటూ ఒక నావిగేషన్ సిస్టమ్ ఉండాలా వద్దా, మీ కమెంట్ రూపంలో చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. అయితే ఆపరేషన్ సింధూర్లో కూడా మనము ఇంత ఘాతక్గా ఎప్పుడైతే దుష్మన్లను కొట్టినామో అది కూడా మన డేటా సిగ్నలింగ్ ప్రాసెసే ఫ్రెండ్స్. మన డేటా సిగ్నలింగ్ ప్రాసెస్ గట్టిగా ఉండే కాబట్టి, మనకంటూ మన శాటిలైట్స్ పనిచేసినాయి కాబట్టి ఒక్కొక్కడు పుచ్చల వల కొట్టి మనము వచ్చినాం. అయితే ఒకటి మీకు చిన్న రెస్క్యూ ఆపరేషన్ నేను మీకు
గుర్తు చేస్తున్నా. ఏందనంటే వెనకటికి మనము మయన్మార్లో ఒక అర్త్క్వేక్ వస్తే, భూకంపం వస్తే ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసినాం. దాని పేరే ఆపరేషన్ బ్రహ్మ. అప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ ఫ్లై చేస్తున్నప్పుడు స్పూఫింగ్, GPS స్పూఫింగ్ అయింది అని చెప్పి చిన్న చిన్న కథనాలు కూడా వచ్చినాయి. అంటే ఒక రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు రక్షక బలగాలకు ఈ ఆటంకం కలగడం అనేది ఎంత రిస్క్ ఫ్యాక్టర్ అనేది మీరు చూడండి. ఫైన్, ఇప్పటికీ భారతదేశం దగ్గర పార్షల్ నావిక్ ఫంక్షనాలిటీ ఉంది. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి అంటే డిటెక్షన్ డిఫికల్టీస్, కోఆర్డినేషన్ గ్యాప్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇంకా మన మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ప్రైవేట్ ఎయిర్లైన్స్ అనేవి రెడీ ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళంతా అవుట్డేటెడ్ టెక్నాలజీ, పాత ఫ్లైట్లో యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా భారత్ సర్కార్ తీసుకుంటున్న రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే నావిక్ ఆపరేషన్ని ఇక మూమెంటంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. డ్యూయల్ సిగ్నల్ రిసీవర్స్ ఇంకా GPSతో పాటు నావిక్ని ఎయిర్ క్రాఫ్ట్లలో ఖచ్చితంగా పెట్టే ఆలోచనలలో ఉన్నారు. ఇంకా చెప్పాలనంటే నేషనల్ సిగ్నల్ సెక్యూరిటీ అథారిటీ, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ NIA అంటాం కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని. అట్లనే ఒక అంటే అట్లాంటి టైప్ అని చెప్తున్నా. ఇది NIA కిందకి వస్తుందా ఏమొస్తుందో నాకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందనంటే రికమెండేషన్స్ కూడా ఏమేమి ఉన్నాయంటే ప్రభుత్వానికి ఒక నేషనల్ సిగ్నల్ సెక్యూరిటీ అథారిటీ NSSA అనేది ఒకటి ఖచ్చితంగా పెట్టాలా. ఈ స్పూఫింగ్ డ్రిల్స్ అంటే స్పూఫింగ్ అయినప్పుడు ఏ రకంగా మన సిచ్యువేషన్ అనాలిసిస్ చూసుకొని ఎట్లా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ డ్రిల్ చేస్తాం, ఒక దగ్గర మంట అయితే ఫైర్ డ్రిల్ చేస్తాం. అట్లనే ఈ స్పూఫింగ్ డ్రిల్ ఎట్లా సడన్గా జామ్ అయిపోతే పైలట్ ప్యానిక్ కావద్దు, మేడే అని చెప్పి మనం పోవద్దు, హైజాక్ కావద్దు. అందుకే ఈ డ్రిల్స్ ఎట్లా చేస్తాం దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ రకంగా మద్దతు తెలుపుతుంది. దాంతోపాటు కేవలం పైలట్లకే కాకుండా ATC అండ్ ది రెస్పెక్టివ్ సిబ్బంది గ్రౌండ్ లెవెల్ దాకా దీన్ని ఎట్లా ట్రైనింగ్ ఇస్తాం, పెడతాం, దీన్ని AI బేస్డ్గా ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాం, పబ్లిక్ అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ కథనం విన్న తర్వాత ఇది చిత్రగుప్తు కూడా వెనకటికి మాట్లాడింది. బిపిన్ రావత్ గారి మాట కూడా మీకు నేను ఆ రోజు కూడా చెప్పిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు. ఫ్రెండ్స్, ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎవ్రీ ఇయర్ సుమారు 5,000 నుంచి 7,000 మంది సైబర్ ఎక్స్పర్ట్స్లను తయారు చేస్తుంది. ఇంకెక్కువనే తయారు చేస్తుంది, 50,000 అనుకుంటే నాకు తెలిసి చైనా. ఆ కథనం కూడా చిత్రగుప్తు ఇప్పింది ఆపరేషన్ సింధూర్ అప్పుడు. ఇవాళ ఒక ఆయిల్ కోసమో దానికోసమో బంగారం కోసమో యుద్ధాలు జరిగాయి, కరెన్సీ కోసమో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగిన ట్యాంకులు, ఎయిర్ ఫోర్స్ జెట్లు ఇవన్నీ రావు. కేవలం బుల్లెట్ ఫైర్ చేయకుండా దేశాలు హస్తగతం అయిపోతాయి. ఇవాళ కేవలం యుద్ధాలు మొత్తం ఆకాశంలో జరుగుతాయి, నెట్వర్క్ ఇంకా శాటిలైట్ల మధ్యలో జరుగుతుంటాయి. సో ఇన్ని శాటిలైట్లు మోదీ పంపుతుంటే ఎందుకు పంపుతున్నాడు అని చెప్పి అడిగే ఆ మనుషులకు అందరికీ ఢిల్లీ ఘటన ఒక ఐ ఓపెనర్ అవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా. కంటెంట్ నచ్చితే ఒక 4గురికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఫ్రెండ్స్. బట్ దీని మీద మీ కమెంట్ ఖచ్చితంగా తెలుపుతారని, నచ్చితే లైక్ కొడతారని చెప్పి ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోరని భావిస్తూ భారత్ మాతాకి జై.